ఉదయం నుండి దేవుని సంధిలో పాద సంధిలో అందరూ మొరపెట్టుకోవడానికి ప్రభు ఎంతో కృపను చూపించారు. దేవునికి వందనాలు. ప్రార్థించిన మీ అందరికి కూడా వందనాలు. ఈరోజు యథావిధిగా మన జూమ్ మీటింగ్లో మొట్టమొదట పాట పాడడానికి, అలాగే దేవుని వాక్యాన్ని లేదా ముఖ్యంగా టెస్ట్ మనీని పంచుకోవడానికి సోదరి కేఎస్ కెజియా ఫ్రమ్ హైదరాబాద్ సిద్ధంగా ఉన్నారు. తాను పాట పాడతారు. ఇప్పుడు పాట పాడిన తర్వాత సంపూర్ణంగా వారిని గురించిన ఇంట్రడక్షన్ నేను ఇస్తాను. అంతలోపల మరి కొద్దిమంది యాడ్ అవుతారు కాబట్టి ఇప్పుడు మొట్టమొదట ప్రార్థనలు ముగిస్తున్నాయి. ఇప్పుడు సోదరి కేఎస్ కెజియా హైదరాబాద్ నుంచి ఒక చిన్న పాట పాడతారు. కెజియా వందనాలు. నేను వందనాలండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో జూమ్ మీటింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సహోదరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. చిన్న పాట పాడాలని నేను ఉద్దేశించాను. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం, కృప చూపినావు కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా, పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయా. ఇక్కట్లలో నేను కృంగినను నీ చేయి నన్ను తాకిలేనయా. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీ విచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీ విచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. పాటలే ముళ్ళుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించెనయా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం నన్ను తాకేనయా. నీ మాట చక్కటి జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. నీ మాట చక్కటి జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. సోదరి కేఎస్ కెజియా గారు మధురమైన గాత్రంతో చక్కగా పాడగలరు. తను ఎవరో కాదు, దేవుని అందరి విశ్వాసంలో ఆత్మీయమైన నా ఫ్రెండ్. చాలా కాలమైంది
మేము కొద్ది కాలంగా మేము దూరంగా ఉంటున్నాము. నేను బిఎడ్ కర్నూలు చదివేటప్పుడు సోదరి నాకు పరిచయమై మేము మాత్రమే కలిసి దేవుని సన్నిధికి కర్నూలులో ఉండే క్రిస్టియన్ అసెంబ్లీకి, మన బ్రదర్న్ అసెంబ్లీకి వెళ్ళే వాళ్ళము, కలిసి ప్రార్థన చేసుకునే వాళ్ళము. ఎప్పుడైనా కాలేజీలో పాడాల్సి వస్తే పాటలు చక్కగా కేసీఆర్ పాడగలిగిన కృపావరం కలిగిన బిడ్డగా ఉన్నింది. అలాగూ చాలాసార్లు నా చదువుకుండే సమయం అంతట్లో కూడా ఒక విశ్వాసి కోసం, ఫ్రెండ్ కొరకు నేను ఎదురు చూసేదాన్ని, కలిసి ప్రార్థన చేసుకోవడానికి, అనుభవాలు పంచుకోవడానికి. అలాగూ 1 year, దాదాపు 9 నెలలు తనతో సహవాసం చేయడానికి ప్రభు నాకు కృప చూపించారు. ఆ తర్వాత వివాహాలు అయిపోయినా మాకు ఎవరంత వాళ్ళు వేరుగా వెళ్ళిపోయాము. కనుక నా లైఫ్లో మొట్టమొదట విశ్వాస స్నేహితురాలు కేఎస్ కెజియా. ఆ తర్వాత మరొక అమ్మాయి నామినల్ క్రిస్టియన్ ఉండింది, కానీ ఆమెతో అంత ఎక్కువ సహవాసం లేదు. ఆ తర్వాత వివాహ జీవితంలో ప్రవేశించిన తర్వాత గుంటూరులో ఉన్న సోదరి జాన్సన్ గారి సతీమణి రూత్ నాకు బెస్ట్ ఫ్రెండ్గా మరి దొరికింది, ప్రేయర్ఫుల్ ఫ్రెండ్గా ఇప్పటి వరకు. అలాగూ మరి దేవుడు ఇచ్చారు, దేవునికి స్తోత్రం. కేఎస్ కెజియా మేమిద్దరం కలిసి సాహసం చేసే కృపను దేవుడు కొన్నాళ్ళు ఇచ్చాడు. తర్వాత వివాహమైన తర్వాత మేము కర్నూలుకు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పుడు అక్కడ కర్నూలులోనే తను కూడా ఉండింది. తన హస్బెండ్ ఆల్ఫ్రెడ్ గారని రిటైర్డ్ ఎక్సైజ్లో ఆయన సూపరింటెండెంట్గా పనిచేసేవారు. వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళాను. అక్కడ జరిగిన మీటింగ్స్లో అప్పుడప్పుడు మేము కలుసుకునే వాళ్ళం కూడా. దేవుడు తన దాంపత్య జీవితంలో తను ప్రేమించి కుమార్తెను కుమారుని ఇచ్చారు. మనవడు మనవరాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కేజీ తను టీచర్గా జాబ్ చేసింది, రిటైర్డ్ అయిపోయినారు. 2013లో భర్త గారు రిటైర్ అయ్యారు. 2003 అనుకుంటాను కదా, 6లో. ఆ తర్వాత 2013లో భర్త గారు దేవుని ఎద్దకు వెళ్ళిపోయారు. ఆయన భర్త దూరమైనప్పటికీ ప్రభు తనకు తోడుగా ఉండి బిడ్డల వివాహంలో వారి యొక్క కార్యకలాపాలన్నీ ముగించడంలో దేవుడు కృప చూపించారు. ఈ మధ్యలో కొంత అనారోగ్యం కలిగింది. ఆయన ఆ జబ్బులో కూడా దేవుడు కృప చూపించి తిరిగి లేపారు. చాలాసార్లు ఇలాగ తను సాక్ష్యం చెప్పాలని కోరుకున్నాను, కానీ సమయం కుదురుబాటు కాలేదు. కానీ ఈ సమయంలో తనను నేను గుర్తు చేయగా మరి తను చెప్తానని అలాగ ఒప్పుకొని ఈరోజు దేవుని సన్నిధిలో తన అనుభవ సాక్ష్యాన్ని, ఎలాగో ప్రభువుని నమ్ముకున్నారో, తన జీవితంలో ఎన్నో ఆశ్చర్యక్రియలు, అద్భుతాలు దేవుడు జరిగించాడు. అది నా మాటలో కాకుండా తన సొంత మాటలోనే చెప్తే ఎంతో బాగుంటుంది. నమ్మదగిన దేవుడుగా ఉండి తన పట్ల చేసిన ఆశ్చర్యక్రియలన్నిటిని బట్టి, రక్షణ కార్యం, బాప్తిస్మాని గురించి సవిస్తరంగా దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలమైన మన ఎదుట సాక్ష్యం చెప్పి దేవుని మహింపరిచే కృపను దేవుడు ఆ బిడ్డకి ఈరోజు ఇచ్చి ఉండగా, మనమందరం కూడా ప్రార్థనా సహితంగా చక్కగా వాక్యంతో కూడిన సాక్ష్యాన్ని మనం విని ఆత్మీయమైన మేళ్లను పొందుకొని అనేకులకు కూడా ఈ సాక్ష్యాన్ని వినిపించాలని మనవి చేస్తున్నాను. ఈ యొక్క సాక్ష్యం అనేకులకు హెచ్చరికగాను దేవునికి మహింకరంగాను ఉంటుంది గాక. ఈ సమయాన్ని కేజియాకు అప్పగిస్తున్నాం. వందనాలు కేజియా. వందనాలు. ఈ సమయంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మొట్టమొదట నేను కేజీఆ వరప్రసాద్ రెడ్డి గారు అమ్మగారికి సారీ చెప్తున్నాను. ఎందుకంటే ఒక 1 year బ్యాక్, ఐ థింక్, లేకపోతే 9 months బ్యాక్ అడిగారు సాక్ష్యం చెప్పమని. నిజమే నాకు ఉన్నింది, కానీ ఏదో అటు ఇటు వెళ్తూ పిల్లల ట్రాన్స్ఫర్స్, చిన్న పిల్లలు పుట్టడం, ఇవన్నీ దీంతో నేను చెప్పలేకపోయినందుకు నన్ను క్షమించండి, నన్ను మన్నించండి. ఆమె చెప్పిన మాటలన్నీ దేవుని సమక్షంలో అవునని నేను కూడా ఒప్పుకుంటున్నాను. మేము ఇద్దరము చాలా భౌతికంగా వేరేగా ఉన్నాను. నేను ప్రతిదినము ఆ అన్నగారి పరిచర్య, కేసీఆర్ గారి పరిచర్య నిమిత్తమే
అంతమంది సేవకులలో వీళ్ళని కూడా ప్రతిదినం నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. ఇది సత్యము. మరి ప్రప్రథమంగా నా పేరు ఫెజియా. మరి మీ కెజియమ్మ గారి అంత దైవం భక్తి ఒకవేళ లేకపోయిండొచ్చు, చెప్పలేను. కానీ వాక్యంలో అన్న దిట్ట. సరే, దేవుడు నాకు ఇచ్చిన వరాన్ని బట్టి నేను ఆయన స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ప్రప్రథమంగా నాకు ఈ కుటుంబంతో ఎలా పరిచయం ఉందో ఫస్ట్ నా బాల్యాన్ని గురించి కూడా చెప్పాలని ఉన్నాను. మా నాన్న అమ్మ ఇద్దరు దేవుని విశ్వసించి దేవుని సేవలో ఉన్న మా నాన్న కె సామిల్ గారు, అమ్మ పేరు ఎస్తేరమ్మ గారు. మరి కంభం మా గ్రామము, అది మొట్టమొదట కర్నూలు జిల్లాలో ఉంది, తర్వాత ప్రకాశం జిల్లాకు వెళ్ళిపోయింది. నేను అక్కడ అమ్మ నాన్నలతో పాటు రెండవ సంతానంగా ఉంటున్నాను. మా అమ్మగారికి నలుగురు, మా తండ్రి గారికి నలుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు కలిగారు. అందరూ నేను రెండవ దాన్ని. మరి మా డాడీ మా అమ్మ కూడా ఇప్పుడు వరప్రసాద్ రెడ్డి అన్న గారు ఏ సంఘంలో అయితే ఉంటున్నారో ఆ సంఘంలోనే మేము కూడా సభ్యులుగా ఉంటున్నాము, అమ్మ నాన్న అందరం కూడాను. అయితే అప్పట్లో నాకు బాగా గుర్తుంది, సండే స్కూల్లో కూడా నేను వెళ్తున్నప్పుడు వరప్రసాద్ రెడ్డి అన్న గారు వాక్యాలు చెప్పేవాళ్ళు మాకు, అది బాగా గుర్తుంది. మరి అలా ఉండగా 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ ప్రక్కనే స్కూల్లోని జిల్లా పరిషత్ హై స్కూల్లో నేను విద్యాభ్యాసం చేస్తూ వచ్చాను. దేవుని కృప వలన నాకు గర్వం కాదు, కానీ దేవుడు ప్రప్రథమైన ర్యాంకులో ఎప్పుడు ఉంచుతూ క్లాస్లో చాలా చురుగ్గా ఉండే భాగ్యాన్ని నాకు ఇచ్చాడు. దానికే నేను వందనాలు చెల్లిస్తున్నాను. తర్వాత నేను 11th క్లాస్ వచ్చేలోగా ఇంగ్లీష్ మీడియం, అప్పుడు 10th క్లాస్ వరకు తెలుగు మీడియం, అది కొత్త మల్టీపర్పస్ స్కూల్ అని. 11th క్లాస్ అండ్ 12th క్లాస్ కలిసి నేను పబ్లిక్ ఎగ్జామ్ ఇవ్వాలి, అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నప్పుడు. నేను 11th క్లాస్లో ఉన్నప్పుడు కంభం గ్రామంలో చాలా బిబ్లికల్ మీటింగ్స్ జరిగేవి. చాలా ఫ్యాక్స్ జరగారు, రిచర్డ్స్ అని, వేటపాలెం ఆనందం గారిని, అవందరూ చాలా మంది, ప్రభుదాస్ రెడ్డి గారు, వీళ్ళందరూ గొప్ప గొప్ప మీటింగ్స్ జరిగాయి. అందులో నేను చిన్నప్పటి నుంచి ఆడుకుంటూ పాడుకుంటున్నప్పుడు నుంచి మా అమ్మ నాన్నలతో ఆ సమావేశాల్లో పాల్గొని వింటూ ఉండేదాన్ని. ఆ విధంగా క్రమేపా నేను 11th క్లాస్కి వచ్చేలాగా ఒక పబ్లిక్ మీటింగ్లో దేవుడు నన్ను పట్టుకున్నాడు. నాకు రక్షణ భాగ్యాన్ని దేవుడు ఇచ్చినాడు. ఆ రోజు నుంచి బాప్తిసం, అక్కడే కంభం పెద్ద చెరువు ఉంది, అందులో బాప్తిసం పొందాను. దేవునికి వందనాలు. ఆ రోజు నుంచి నేను యెహోవా దేవుడిగా ఉన్నాను, ఆయన నా కాపరి. సరే, ఈ విధంగా ఉన్న తర్వాత నా స్టడీస్, హై స్కూల్ స్టడీస్ అయిపోయింది. అప్పుడు మేము ఆ సంఘంలోనే చాలా చురుగ్గా ఉన్నప్పుడు గౌరవనీయులు పెద్దవారు పాల్రెడ్డి గారు చక్కటి వాక్యాన్ని ప్రభు సంస్కారంలో కానీ తర్వాత చివరి ప్రసంగములు కానీ చెప్పేవారు. అవన్నీ నాకు చాలా గుర్తున్నాయి. అవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. నిజంగా ఆ కుటుంబం ఎంతగా దేవుణ్ణి అనుకుని జీవించారు మాకు తెలుసు. వారి పిల్లలు, మరి అన్నగారు, తమ్ముడు రత్నయ్య, మరి పెద్ద పాప సుశీలక్క, సరోజక్క, కన్నా అంటాం, మా అమ్మాయి పేరు నాకు తెలియదు, మేము కన్ని అనేవాళ్ళం. అందరం కలిసి నేను చాలాసార్లు అన్నగారి ఇంటికి పోస్ట్ ఆఫీస్లో వారి హౌస్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి అక్కడికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. చిన్నప్పుడు ఎప్పుడు సండే స్కూలు, వాక్యాలు, పాటలు వీటిలోనే మేము మరి గడిపాము. దేవుడు అలాంటి కృపను చూపించాడు. హై స్కూల్ స్టడీస్ అయిపోయిన తర్వాత నన్ను కర్నూలులో కేవీఆర్ కాలేజ్లో జాయిన్ చేయడం జరిగింది. అక్కడ ఏమైందంటే నాకు బిఎస్సికి మా నాన్న అప్లై చేస్తే సీటు, నేనేమో బీజెడ్సీ చదవాలనుకున్నాను, కానీ అది దేవుని చిత్తం కాదని నేను అనుకున్నాను. బీజెడ్సీలో నాకు సీట్ ఇవ్వలేదు. ప్రిన్సిపల్ గారు ఏమన్నారంటే, మీ పాపకి మంచి మార్క్స్ ఉన్నాయి మ్యాథ్స్లో ఇస్తానని చెప్పి మ్యాథ్స్ ఇచ్చారు. సరే ప్రభు, ఇది నీ చిత్తమైందని మ్యాథ్స్ తీసుకొని చాలా కష్టపడి చదువుకున్నాను. అయితే ఆ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్స్ ఏమీ బాగుండేవాళ్ళు కాదు, ఏం చెప్పేవాళ్ళు కాదు. వచ్చి తిట్లు కూర్చుంటూ ఉంటారు. మా క్లాస్లో ఒక 6 మెంబర్స్ మాత్రమే ఉండేవాళ్ళం. సారీ.
మేమందరం కలిసి కట్టి 6గురం కలుసుకొని మా గ్రంథాలు మ్యాథ్స్ గ్రంథాలని తిప్పుకొని మేము సొంతగా ఎడ్యుకేషన్లో గెలిచాము. దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. చాలా మంది కేవర్ కాలేజీలో చేరి మ్యాథ్స్లో నెగ్గక వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభు చిత్తం నా పట్ల ఆయన చిత్తం నెరవేరింది ఎందుకు అని తర్వాత తెలిసింది నాకు, ఆ గ్రూప్ ఎందుకు ఇవ్వలేదు అని. సరే దాని తర్వాత బిఎడ్ చేరాలి. బిఎడ్లో కూడా సీటు చాలా కష్టంగా, లాస్ట్ సీట్ నాకు వచ్చింది. నాకు షెడ్యూల్ అలాంటివి లేవు, క్రిస్టియన్ అని ఉన్నందువలన కొంచెం సీట్ సంపాదించడం తక్కువైపోయింది, కష్టమైంది. మా చిన్నాన్న ఉన్నారు, ఆయన చేర్చారు వచ్చి. అప్పుడు బిఎడ్లో జాయిన్ అయ్యాను. అప్పుడు నేను మ్యాథ్స్ ఎంపీసీ, కేజీ మాత్రం బయాలజీ వాళ్ళ గ్రూప్ అది. మేమందరం జనరల్ క్లాసెస్లో కలుసుకునే వాళ్ళం, ఇంగ్లీష్ తెలుగు అలాంటి దాంట్లో ఎవరి గ్రూప్స్ వాళ్ళకి వెళ్ళే వాళ్ళం. మరి సిటీ బస్సెస్లో అక్కడ నుంచి బి క్యాంపులో ఉండి ప్రయాణమై మేము అక్కడికి వెళ్ళే వాళ్ళం. మా బిఎడ్ కళాశాల అక్కడ ఉంది. అయితే చాలా కష్టపడి చదువుకున్నాము. కేజీఆర్ కూడా తెలుసు. మేమైతే ఒక భయంకరమైన ఇంట్లో మాకు హాస్టల్ ఇచ్చారు. అక్కడైతే మా రూమ్ అయితే దుర్వాసన, అలాంటి దుర్వాసన గల రూమ్ ప్రక్కనే ఉండి 9 months చదివాము. కేజీఆర్ కొంచెం ముందు రూమ్లో ఉన్నారు, వాళ్ళు చక్కగా కొంచెం పర్వాలేదు. ఆయనను దేవుడు కృప చూపించాడు. మేము 20 కలిసి చాలాసార్లు ఆమె చెప్పినట్టుగా 20 కలిసి ప్రేయర్ చేసుకునే వాళ్ళం. వారందరూ సినిమాకి వెళ్ళేవాళ్ళు. మరి అలాంటి లేఖనం లేకుండా దేవుడు మమ్మల్ని మరి ఆయన కాపాడినాడు. కాపాడిన తర్వాత ఆ మ్యాథ్స్ గ్రూప్ వచ్చినందువలన నాకు ఆ స్కూల్లో జాబ్ ఎలా దొరికిందంటే, మా చిన్నాన్నగారు మిషన్ స్కూల్, ఈసీఎం గర్ల్స్ హై స్కూల్ అని, ఎమిలీ కోల్స్ మెమోరియల్ హై స్కూల్ అని, అందులో మ్యాథ్స్ పోస్ట్ లేదు. మా నాన్నకు చెప్పి పాపను పంపించండి, ఇక్కడ పోస్ట్ ఖాళీగా ఉందంటే వెళ్ళాను. అయితే అక్కడ 3 years అనేటిగా జాబ్ చేశానండి, ఒక పైసా కూడా లేదు. అయితే ప్రభు కృప ఏంటంటే అక్కడ ఎక్కువగా చాప్లైన్గా పనిచేశాను. నేను చిన్నపిల్లలకు ప్రతిరోజు వాక్యం చెప్తూ పాటలు నేర్పిస్తూ చాలా అద్భుతంగా దేవుడు నా రిటైర్మెంట్ అంతా కూడా చిన్నపిల్లలతో చాలా మరి ఇంటిమసీ ఏర్పడింది. అక్కడ ఉన్న హిందూ గర్ల్స్ చాలా మంది పెద్దవారే. ఇప్పుడు వారు ఎక్కడ చూసినా అండి, మేడం గారు మీరు చెప్పిన వాక్యాలు మా హృదయంలో ఉన్నాయండి, మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నామని చాలా మంది అన్నారు. అప్పుడు నేను చాలా సంతోషించేదాన్ని. మరి అదే మ్యాథ్స్ గ్రూప్లో ఉంటూ ఇంకా నాకు అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు. తర్వాత 75లో జాయిన్ అయిన జాబ్లో, 77లో నా మ్యారేజ్ అయింది. అప్పట్లో మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిన తర్వాత అక్కడ ఒక చిన్న హాస్టల్లో నేను, నా 2 చెల్లెలు హాస్టల్లో ఉంటూ వాకబుల్ డిస్టెన్స్ సంఘంలో స్కూల్లో జాబ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఒకరోజు ఏం జరిగిందంటే, నేను అప్పుడు అంత స్టవ్స్, చిన్న చిన్న స్టవ్లు హాస్టల్లో, మనకు గ్యాస్ స్టవ్స్ ఎవరు అలా చేయరు చిన్నప్పుడు. ఎప్పుడు 75 ఐ థింక్. అప్పుడు ఈ విధంగా గంజి వారుస్తున్నాను. అన్నం ఉడికిన తర్వాత గంజి వారుస్తాను కదా, వార్చేటప్పుడు ఆ బట్ట స్టవ్ ఆ వెనక హుక్కు కంటుకుందండి. హుక్కు కంటుకొని నా మీద మొత్తం పడిపోయింది. మరి రైస్, వేడి వేడి నీళ్ళు, మంటలు చెలరేగాయి. ఎంతవరకు అంటే మోకాళ్ళ వరకు వచ్చేసింది. మా 2 చెల్లెలు భయపడి ఏడుస్తున్నారు, మిగతా వాళ్ళు నిలబడి చూస్తున్నారు. అయితే మా చిన్న చెల్లెలు కొంచెం తెలివిగా ఉండేది. ఆ అమ్మాయి పరిగెత్తుకొని వచ్చి నన్ను రక్షించింది. ఎందుకంటే ఆ లంగా టేప్ని కట్ చేసి పడేసి పక్కన వేసేసింది. ఆ విధంగా దేవుడు నన్ను అగ్ని ప్రమాదం నుంచి తప్పించాడు. అంతకుముందు కాలేజీలో నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు కొంత స్విమ్మింగ్ నేర్చుకునే వాళ్ళం మేమందరం కలిసి. స్విమ్మింగ్ పూల్లో పై నుంచి క్రిందికి డైవ్ చేస్తూ స్విమ్మింగ్ నేర్చుకున్నాము. ఒకసారి ఏం జరిగిందంటే, ఏమో భయపడ్డాను, లోపలికి వెళ్ళిపోతున్నాను, నేను నీళ్ళలోకి వెళ్ళిపోతున్నాను. తర్వాత నా హ్యాండ్ పైకి లేపి ఇలా చెప్తున్నాను. కొంతమంది ఉంటారు అక్కోళ్ళు, పెద్దోళ్ళు, నాకు ఏదో ప్రమాదం ఉందని వాళ్ళు నా చేయి పట్టి పైకి లాగారు. ఆ విధంగా మరి నీటి గండం నుంచి కూడా దేవుడు నన్ను కాపాడాడు.
మరి అప్పటి నుంచి దేవుడు ఒక రకంగా శ్రమ ఉంటుంది, ఒక రకంగా దేవుడు ఆ శ్రమ నుంచి నన్ను బయటకు తీస్తూ ఉన్నాడు. అయితే 77లో నా మ్యారేజ్ జరిగింది. మా భర్త గారి పేరు ఆల్ఫ్రెడ్ గారు. ఆయన ఎంఏ ఎంఈడి ఇంగ్లీష్లో చేశారు. కోల్స్ కాలేజీలో లెక్చరర్గా జాబ్ చేసేవాళ్ళు. అప్పట్లో ఆయనకు గవర్నమెంట్ జాబ్ లేదు. అందుకోసం ఆయన ఏం చేశారంటే గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యారు. 18 అవర్స్ దినానికి చదువుకొని గ్రూప్ 2లో జాబ్ సంపాదించుకున్నారు. దేవుడు ఇచ్చాడు అది. అది మా మ్యారేజ్ అయిన తర్వాత 1 ఇయర్కు. ఆ 1 ఇయర్లో మేము చాలా కష్టాలు అనుభవించాము. ఆయన ఒక చిన్న పాఠశాలలో ట్యూటోరియల్స్లో పనిచేస్తూ, నేను అక్కడ ఈసీఎం హై స్కూల్లో కొంచెం ఆర్థికంగా వెనుకబడిన కష్టపడిలో ఉన్నాము. అప్పుడు దేవుడు మమ్మల్ని బయటకు తీసినాడు. తర్వాత ఆయన ధననిధులు ఎంతో మాకు చూపించాడు. ఆయన కృప ఎంతో మా పట్ల చూపించాడు. అయితే ఇద్దరం కలిసి ఎప్పుడు దేవుణ్ణి మర్చిపోలేదు. ఇరువురం కలిసి ప్రార్థించుకునే వాళ్ళం, సంఘాలకు వెళ్ళే వాళ్ళం. మరి ఎక్కడ సమయం దొరికితే అక్కడ మా భర్త గారు కూడా వాక్యాన్ని పంచుకునేవాళ్ళు. ఆయన తల్లిదండ్రులను చాలా చక్కగా చూసుకునేవాళ్ళు. మా మామగారు కూడా చాలా మంచి సెకండ్ వరల్డ్ వార్లో ఉన్నారు. మంచి కెప్టెన్గా పనిచేశారు. వాళ్ళందరూ చనిపోయారు. అయితే మా ఇంటిలో 9 సంవత్సరాలు 8 ఇయర్స్ అయింది నాకు సంతానం రాలేదు. అదొక్కటి మాకున్నటువంటి లోపము. అప్పుడు మేము దేవుణ్ణి ఇద్దరము మోకాళ్ళుని కన్నీళ్లతో ప్రార్థించేవాళ్ళం. అయితే మా భర్త గారు విశ్వాసంతో ఏడ్చొద్దు, దేవుడు మనకిస్తాడు, 9 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కూడా మనకిస్తారని విశ్వాసంతో నన్ను బలపరిచేవాళ్ళు. నేను ఎన్నోసార్లు దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు మరి ఆ వాక్యాన్ని నాకు ఇచ్చేవాడు. సంతు లేనిదా ఆమెను సంతు గల దానిగా చేస్తారన్న వాక్యము, ఆ వాగ్దానము నాకు ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు. నేను అనుకున్నాను తప్పక దేవుడు నన్ను కరుణిస్తాడని విశ్వాసంతో ప్రార్థించాము. ఇద్దరం కలిసి ప్రతి సంఘంలో రాత్రిపూట ప్రతి ఆవరణలో కూర్చొని కన్నీళ్లతో ప్రార్థించేవాళ్ళం. అయినా చాలా ఒక 2 ఇయర్స్ మంచి హాస్పిటల్లో హైదరాబాద్లో ఒక నార్త్ ఇండియన్ ఉండేవాళ్ళు. ఆ దగ్గరికి మా అక్క బావ తీసుకెళ్లారు. అక్కడ మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. 2 ఇయర్స్ ఎంతో కష్టపడ్డాము. చాలా టెస్టులు, ఎక్స్రేస్ అవన్నీ జరిగాయి. కానీ 2 సంవత్సరాల్లో నేను చాలా బాధలు భరించాను. ఎందుకంటే హై స్కూల్ నుంచి నేను క్లాస్కి వెళ్ళాలి, అది హైదరాబాద్ వెళ్ళాలి. అక్కడ ట్రీట్మెంట్ చూసుకొని చాలా కడుపు నొప్పితో, బాధతో మరి బస్సులో ప్రయాణం చేసి వచ్చి నా క్లాస్ అటెండ్ అయ్యేదాన్ని. ఎందుకు నేను ఒంటరిగా పోవాల్సి వచ్చిందంటే మా భర్త గారికి ఫస్ట్ సిఐగా అపాయింట్ అయ్యారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో. అప్పుడు ఆయనకు ఒక ట్రైనింగ్గా ప్రతి జిల్లా తిరిగేవారు. నాతో వచ్చేవారు కాదు. ఆయన ధైర్యంగా నేను వెళ్ళి చూపించుకునేదాన్ని. దేవుడు మాకు కృప చూపాడు. కానీ ఒకటి మేము నిర్ణయించుకున్నాము, 2 సంవత్సరాలు ఏమీ కాలేదు. అంతకుముందు నేను కర్నూలులో ఒక పెద్ద గైనకాలజిస్ట్ శ్రీనివాసరావు గారని ఆయన టెస్ట్ చేసి ఒకసారి నన్ను ఏమన్నారంటే, హౌస్ సర్జన్స్ అందరినీ చుట్టూ పెట్టుకొని ఈమెకి సంతానం కారు, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఇఫ్ షీ కన్సీవ్స్ అని అన్నాడు. ఈమె ఇంకా గర్భం దాల్చడం చాలా కష్టము అని అన్నాడు. ఆ మాట మరి ఆయన తెలుగు ఒకలా నాకు వచ్చోలా రాదు అనుకున్నాడు తెలియదు, కానీ ఆ మాట అన్నాక నేను ఇంటికి వచ్చి చాలా ఏడ్చాను. అయినా మీ చిత్తం అయినా దండించిన దండిస్తే కోపాలు అలగడాలి. అత్తమ్మ ఉండరని భయం కూడా లేదు. విక్టోరియా మ్యూట్లో పెట్టుకున్నానా? విక్టోరియా అక్క అక్క మ్యూట్లో పెట్టుకున్నాను. ఆ విధంగా మేము ఇంకా ఏమని నిశ్చయించుకున్నామంటే, ఇంకా వద్దు, ఏ పరీక్షలు వద్దు, ఏ డాక్టర్స్ వద్దు,
మన ఇద్దరం కలిసి చాలా కన్నీళ్లతో ప్రార్థన చేస్తాం. ఆయన ఇస్తే ఇచ్చాడు, లేకుంటే లేదు అని మొత్తం మందులన్నీ ప్రక్కన పడేసి ఇద్దరం మోకాళ్ళు వేసి ప్రార్థించాము. అయితే అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో మా భర్త గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ నుంచి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అయ్యారు. ప్రమోషన్ వచ్చింది. అక్కడ వెళ్ళాము. నేను హాలిడేస్ లో మాత్రం అక్కడ మా భర్త దగ్గరికి వెళ్ళే వాళ్ళం. అక్కడ మరి చాలా వాకింగ్ చేసి చాలా బాగా ఎక్సర్సైజెస్ కూడా చేసేదాన్ని, బరువు తగ్గాలని. ఆ విధంగా చేసి వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర, అప్పుడు మాకు ఇంకా ఓన్ హౌస్ లేదు, రెంటెడ్ హౌస్ దగ్గర ఉన్నాము. ఒక అమ్మాయి నన్ను చూసి వాళ్ళ అమ్మతో, ఆంటీ ఏంటో అమ్మ సన్నగా అయిపోయారు, మరి కడుపు లావైందమ్మా అనింది. ఆ పాప, చిన్న పాప. దానికి నేను ఏంటబ్బా పాప అలా అయిందని పైన పోయి ఏడ్చుకున్నాను. చిన్న పిల్లలు ఇలా అంటున్నారు ప్రభా ఏంటి నానని. ఒక చిన్న పిల్లలాగా నేను కూడా ఏడ్చాను. తర్వాత వాళ్ళ మమ్మీ వీళ్ళు వచ్చి, ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చి నన్ను జోక్ చేశారు. ఏం గిరిజా మాకేం చెప్పలేదు, మనం వర్తమానం ఉంది అని అడిగితే ఏం లేదు అని చెప్పాను. ఆ దినంన ఏడుస్తుంటే మా సిస్టర్, నా ఓన్ సిస్టర్, ఆమె ఎంఎస్సి నర్సింగ్ చేసింది సిఎంసిలో. ఆమె ఉన్నారు. ఆ సమయంలో ఆమె తీసుకెళ్ళి వెళ్దాం పదా. అయితే ముఖ్యంగా చెప్పాల్సినది ఏంటంటే, నేను 1 yearలో ఒక 2-3 టైమ్సే నాకు పీరియడ్స్ వచ్చేది. మంత్లీ వన్స్ వచ్చేది కానే కాదు. 3 times అంతే, 3 times or 4 times అట్లా ఉన్నింది. ఎంతో మందులు అవన్నీ తీసుకున్న తర్వాత కూడా ఏం జరగలేదు. అయితే ఆ రోజు నేను ఏడుస్తుంటే అక్క తీసుకెళ్ళి ఒక ప్రముఖ గైనకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళింది. ఇలా మా చెల్లికి చాలా కాలం నుంచి అసలు నాకు ఎప్పుడు ఎల్ఎంపి లాస్ట్ మెన్సెస్ పీరియడ్ అనేది నాకు తెలియదు, గుర్తు లేదు. ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎప్పుడు వెళ్ళిందో తెలియదు నాకు. అప్పుడు ఆమె పడుకోండి టెస్ట్ చేస్తానని పడుకొని నా కడుపు ఒత్తుతూ ఉంది. ఒత్తితే అప్పుడు ఏమన్నదంటే, అమ్మ మీ కడుపులో క్యాన్సర్ గడ్డ ఉంది అనండి. అది వెన్స్డే రండి ఆపరేషన్ చేస్తానని చెప్పింది. ఇంకా నేను అక్క ఇద్దరు కూర్చొని ఒకటే ఏడుస్తున్నాం. ఏంటబ్బా ఇంత అది గర్భం లేకపోయింది, పిల్లలు లేకపోయింది, కానీ ఈ వార్త మేము ఎలా జీర్ణించుకోగలం ప్రభు అని కూర్చొని ఏడుస్తున్నాము. అంతలోకి ఆమె ఏమన్నారంటే, పడుకోండి, మీ ట్యూమర్ ఎంత సైజు ఉందో నేను చూస్తాను, రేపు వస్తాను, నేను తప్పకుండా 2 days చేస్తాను అని ఆమె గట్టిగా కడుపు నొక్కుతూ ఉంటే ఆమె గట్టిగా కేకేశారు. ఏమనంటే, ఐఎమ్ సారీ టు సే దట్ యు ఆర్ ప్రెగ్నెంట్ అన్నారు. ఎంత అసలు మాకు ఆశ్చర్యం అయింది. మరి నమ్మాలా లేదా అసలు మాకేం దిక్కు తోచలే. వెంటనే వెళ్ళిన తర్వాత ఆమె ఏం చెప్పారంటే, మీ హిస్టరీని బట్టి మీరు అసలు ప్రెగ్నెంట్ కాకూడదు, కానీ ఏమో మొత్తానికి మీరు ప్రెగ్నెంటే, స్కానింగ్ తీసుకురండి అని చెప్పారు. అప్పుడు కర్నూలులో స్కానింగ్స్ లేదు, హైదరాబాద్ స్కానింగ్ మా అక్కతో తీసుకొని వెళ్తే మొట్టమొదటి నాకు టెస్ట్ చేసిన డాక్టర్ ఆమె నన్ను ఎప్పుడు మీకు తప్పకుండా అవుతుందని మాట అయితే చెప్పేవారు. అక్కడికి వెళ్ళాక యూఆర్ ప్రెగ్నెంట్. అప్పుడు 3 months దాటి ఒక 2 weeks అయింది. కానీ నా కడుపులో ఏమి ఒక డిస్టర్బెన్స్ కానీ, నాకు మార్నింగ్ సిక్నెస్ కానీ ఏమీ లేదు. దేవుడు కనికరించాడు. ఎంతో సంతోషించాము. మా భర్త గారు, మా అత్తమామలు అందరూ చాలా సంతోషించి ఆయన కృపా సింహాసనం ఎదురు నిత్యము ప్రార్థించి ఏడ్చి కన్నీళ్లతో ప్రార్థించగా నాకు 86 మార్చి 11th నాకు కుమార్తెను దేవుడు అనుగ్రహించాడు. పెద్ద ఆపరేషన్ జరిగింది. మరి చాలా సంతోషించాము. అమ్మాయి ప్రథమ కుమార్తె. ఆమె ఎన్నో ప్రార్థనల ముద్దగా మేము భావించి చాలా చక్కగా పెంచుకున్నాము. ఆమెకు అనూహ్య అని పేరు పెట్టుకున్నాం. అక్సా అనూహ్య అని పేరు పెట్టుకున్నాము. తర్వాత దేవుడు, నేను ఎక్కువ ఒక బిడ్డని ఇచ్చిన తర్వాత నేను మరి ఏమి కూడా నేను సంతోషించాను. సరే నీ చిత్తం ఏమైతే దేవా అనుకున్నాను. 2 సంవత్సరాలకు ఇంకో కుమార్తెను దేవుడు ఇచ్చాడు. ఆ అమ్మాయి పేరు రిబ్కా అలేఖ్య. తర్వాత మరి ఇంకా చాలు అనుకున్నాము. నేనైతే చెప్పాను, ఈ బాధ ఈ వేదన నేను భరించలేను, ఎండ్ చేసుకుందాము, ఫుల్ స్టాప్ పెడదాము అని అంటే మా భర్త గారు ఎందుకో ఆయన ఆలోచించారు, వద్దు ఇంకొక
ఛాన్స్ కోసం దేవుని అడుగుదాం, ప్రార్థిద్దాం. దేవుడికి శక్తి ఇస్తాడు, బలం ఇస్తాడు అని. ఆ విధంగానే మరీ 2 years తర్వాత ఇంకొక శిశువు, మగ శిశువు పుట్టాడు, బాబు పుట్టాడు. చాలా సంతోషించాము. ఆయనకు మోజెస్ అని పేరు పెట్టుకున్నాము. మా మామయ్య పేరు మోజెస్ అని. ఈ విధంగా దేవుడు నా పక్షాన ఉండి నా కన్నీళ్లను తుడిచి మరి నన్ను ఎంతగానో ఆదరించి ఆయన గడిచిన కాలమంతా నన్ను కాచి కాపాడి 3 బిడ్డలు చక్కగా మరి అందరూ చక్కగా ఎంసీఏలు, ఎంబీఏలు, మరి ఇంజనీరింగ్ చేశాడు బాబు. అందరూ ప్రభులో ఉన్నారు. అందరూ 3 కూడా ప్రభును విశ్వసించి బాప్తీసం తీసుకొని దేవునిలో జీవిస్తున్నాం. మేము కర్నూలు వదిలి ఆ సమయంలో తర్వాత ఇది అయిపోయిన తర్వాత మొదటి పాప అయిపోయింది. మా భర్త గారు 2013లో మ్యాసివ్ అటాక్ వచ్చింది. చాలా నా చేతుల మీదనే ఆయన ప్రాణం పోయింది. దేవుడు పిలుచుకున్నాడు. ఆయన సరే మనం కూడా ఒక రోజు ఆయన దగ్గరికి వెళ్ళాలని దేవుడు నన్ను ఆదరించి ఆయన యెషయా 49:16లో చెప్పినట్టుగా స్త్రీ తన గర్భంలో పిల్లను పుట్టిన చంటి పుట్టను మరుచున వారైనా వరుతురు గాని నేను నిన్ను మరుగను, చూడుము నేను నీ అరచేతిలో చెక్క కలిగి ఉన్నాను అన్న వాగ్దానము నాలో ఉంచి ఆయన నన్ను రక్షించినాడు. కీర్తన 30:2 కూడా ఉంది. నేను ప్రార్థించగా నువ్వు నా మనవి ఆలకించినావు, నా ప్రార్థన ఆలకించినావు. మరి 5వ వచనంలో కూడా మనం గమనిస్తే కీర్తనలు 35వ వచనం, ఆయన కోపం నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయం నా సంతోషం కలుగును. కాబట్టి ఏడుపు వచ్చినా రాత్రి అంతా ఉండిన ఉదయం ఆయన సంతోషాన్ని ఇచ్చే దేవుడు నా పక్షాన. నేను చాలా ఇది డల్గా అయిపోయినాను ప్రభా నీ చిత్తమైన తర్వాత. అనేక మంది సేవకులు, అనేక మంది భక్తులు నన్ను ఆదరించేవాళ్ళు. తర్వాత మా భర్త గారు ఉన్నప్పుడు ఒకసారి గజమ్మ గారిని మా భర్త గారు ఊరికి ఆర్గేపురం కూడా ఇన్వైట్ చేశాము. అప్పుడు మా ఇంట్లో రాత్రి బస చేశాము. అక్కడే వచ్చి పెద్ద మీటింగ్లో ప్రసంగాలు ఆమె చేశారు. అప్పట్లో మా భర్తకి కొంచెం సయాటిక పెయిన్ వచ్చి నడవలేని స్థితిలో కూడా వచ్చి ఆ మీటింగ్ జరిపించారు. మరి గజా గుర్తుందో నాకు తెలియదు. కానీ తర్వాత ఆయన వెళ్ళిపోయాక నేను ఆయన 2013లో రిటైర్ అయ్యారు. నేను 2010లో రిటైర్ అయ్యాను. 2009లోనే మా పెద్ద పాప మ్యారేజ్ అయింది. 2010లో నేను రిటైర్ అయిన తర్వాత నాకు కొన్ని కష్టాలు, చాలా అనుకోని ఇబ్బందులు, శ్రమలు కలిగాయి. అవి ఏమంటే శారీరక ఇబ్బందులు, ఆత్మీయంగా కాదు. ఆత్మీయంగా ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకునే శక్తి నాకు దేవుడు ఇచ్చాడు, నాకు తెలుసు. మరి అయితే మొట్టమొదట ఆయన సంకల్పంలో ఎఫెసీ 1:6లో చెప్పినట్టుగా యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. మరి ఇది మూలవాక్యము, మీకు అందరికి తెలుసు. కాబట్టి ఆయనలాగా మనం నిర్దోషులుగా ఉండటానికి, ఆయన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడానికి, పరిశుద్ధంగా ఉండటానికి ఆయన ఎప్పుడు నిర్ణయించుకున్నాడంట? జగత్తు పునాది వేయబడక మునిపే ఏ విధంగా ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఈ వాక్యం నన్ను ఎంతో ఆదరించింది. అదేవిధంగా నేను నీ చేతిలో అరచేతిలో చెక్కుకొని ఉన్నాను అని. ఆయనే మన దుర్గము, ఆయనే మన ఆశ్రయము. ఆయన లేకుండా మనం లేము, ఆయనతోనే మనం జీవించాలా. అది నా ధ్యేయము. నేను ఎప్పుడు కూడా చివరి వరకు నేను ఆ యేసయ్యలో ఉండాలని నేను కోరుకున్నాను. కానీ నాకు ఈ విధంగా రావటము మొట్టమొదట కొంచెం భయం అనిపించింది. నేను తర్వాత 6 years 75వ సంవత్సరం నుంచి మరి 2000
ఆ పాప 88లో పుట్టింది. నేను 2010లో రిటైర్ అయ్యాను కదా. అప్పుడు ఏమైందంటే అప్పుడు చాలా నాకు ఆటో ఇమ్యునిజం వచ్చిందండి. అంటే నాలో ఉన్నటువంటి ఆటో ఇమ్యునిజం అంటే తెలుగులో ఏమంటారు, రోగ నిరోధక శక్తి నన్ను ఇబ్బంది చేసింది, ఎదురు పడింది నన్ను. ఏమి జరిగిందంటే అసలు నాకు ఆహారం తినేదాన్ని కాదు, మింగటానికి లేదు. ఒక స్పూను 2 స్పూన్లు అన్నం తినేదాన్ని. అసలు టాయిలెట్స్కి వెళ్ళేదాన్ని కాదు. చాలా బలహీనమైపోయినాను. 73 కేజీలో ఉన్న దాన్ని 58 కేజెస్లోకి వచ్చేసినాను. అప్పటికి 2 పిల్లల మ్యారేజెస్ అయిపోయినాయి. బాబుకు మ్యారేజ్ కాలేదు. నా కుమారుడు నన్ను చూసి చాలా దుఃఖపడి, అమ్మా నువ్వు ఇక్కడ ఉంటే కష్టపడతావు, వద్దు అక్క దగ్గరికి తీసుకెళ్తానని చెప్పి, నా పెద్ద పాప అక్సానుఖ్య భువనేశ్వర్ అని ఒరిస్సా క్యాపిటల్ అక్కడ ఉంటుంది మా పెద్ద పాప. అక్కడికి నన్ను తీసుకెళ్ళి అక్కడ ఒక సంఘము విల్సన్ గారని, ఆ సంఘానికి నన్ను తీసుకెళ్ళి పరిచయం చేసి, ఎప్పుడు ప్రార్థనలు సాక్ష్యాలు వీటి ద్వారా అక్కడ నేను కొంత తేరుకున్నాను. నేను తేరుకోవడానికి 2 months అయింది. అప్పుడు కేజీఆర్ కూడా నేను ఫోన్, ఏ కష్టం వచ్చినా, నా బాధ వచ్చినప్పుడు కేజీఆర్కు నా ఫ్రెండ్ ఆమెకు చెప్తాను, వాళ్ళు ప్రార్థన చేస్తారు కదా చెప్తే, అప్పుడు ఆమె నన్ను చాలా ఆదరించి నన్ను మరి ఎన్నో వాక్యాలతో నన్ను ఆదరించి, కేజీఆర్ ఏం భయపడద్దు, ఇదో పలాని మందు వేసుకోవని ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా ఇచ్చారు. అది వేసుకున్న తర్వాత నాకు కొంచెం నా జీర్ణశక్తి మెరుగుపడింది. ఆమెకు అప్పటికే నేను వందనాలు చెప్పాను. ఈ విధంగా దేవుడు చాలా బలహీనపడి, నేను ఆ సమయంలో నేను కోలుకుంటానేమన్న నమ్మకం నాకు లేకున్నట్లుగా అనిపించింది. మరి చెల్లెళ్ళు, 2 చెల్లెళ్ళు, అక్క వచ్చి నన్ను చూసి చాలా ఏడ్చి కన్నీళ్లతో ప్రార్థనలు చేసి, మరి దేవుని చెంత ఉంచినప్పుడు ఆయన తిరిగి నాకు ధైర్యాన్ని ఇచ్చినాడు. హెయిర్ అంతా కోల్పోయింది. అప్పుడు థైరాయిడ్ కూడా వచ్చింది నాకు. అప్పుడే థైరాయిడ్ వచ్చింది, షుగర్, బీపీ అన్నీ ఉన్నాయి. కానీ అన్నిట్లో నుంచి దేవుడు నన్ను బయటికి లాగినాడు. మరి నా ప్రార్థన ఏమంటే, నేను ఎక్కువ నా కుటుంబం కోసం నేను ప్రార్థించను, కానీ నాకు ఆత్మల భారం నా మీద ఉంది. నేను ఒకవేళ ఈ విధంగా వాక్యాలు చెప్పగలిగపో అంత ఇది లేదు, కానీ నేనైతే క్రైస్తవ బిడ్డల కోసం, పరిచర్య చేసే వాళ్ళ కోసం, ముఖ్యంగా ప్రభువును నమ్మని వాళ్ళ కోసం ఎక్కువ కన్నీళ్లతో ప్రార్థన చేసి భారం నాకు ఇచ్చాడు. ఇది మా అమ్మ దగ్గర నుంచి, మా తాతయ్య దగ్గర నుంచి మాకు కూడా వచ్చింది. మా అమ్మ 89 years వరకు బ్రతికింది. ఆమె 88 సంవత్సరముల వరకు మోకాళ్ళునే ప్రార్థన చేశారు మా అమ్మగారు. ఆ ప్రార్థన జీవితము దేవుడు మాకు ఇచ్చాడు. కాబట్టి అనేక మంది ఆయన చెంతకు రావాలని, మరి అనేక మంది రక్షించబడాలని నేను ఎక్కువగా నా ప్రార్థనలో చేస్తూ ఉంటాను. ఆ విధంగా దేవుడు నన్ను తిరిగి మరి నా బలాన్ని ఇస్తూ అదంతా పోయి తిరిగి నేను ప్రశాంతంగా మరి చక్కటి నా ఆరోగ్యాన్ని తిరిగి నాకు ఇచ్చాడు. నా దేవుడు ఎంతో గొప్పవాడు. ఆయన లేకుంటే నేను లేను. మరి నా కుమారుడు కుమార్తెలు చాలా సంతోషించారు. నా కుమారుడికి 2019లో మరి మ్యారేజ్ చేశాను. మొట్టమొదటి అల్లుడు సీనియర్ మోస్ట్ ఇంజనీరు. ఆ అబ్బాయి కూడా ప్రభువుని నమ్ముకొని చాలా సేవ చేస్తాడు. ఇప్పటికీ సంఘాలలో మరి వాక్యం చెప్పే తలాంతు కలిగిన వాడు, సీనియర్ ఇంజనీర్ అయినప్పటికీ. పెద్ద కుమార్తె అల్లుడు వారిరు కూడా నాలాగే, నేను 9 సంవత్సరాలకు సంతానం లేదని ఏడిస్తే, వాళ్ళు 12 సంవత్సరాలకు ఏడ్చి నా బిడ్డను చూసి నేను చాలా బాధపడేదాన్ని. ఒక్కొక్క రోజు మార్నింగ్ లేస్తున్నాను కన్నీళ్లతో ఏడ్చి ప్రార్థన చేసేది, ఎవరు చూడకుండా సమయంలో. అప్పుడు ఆయన ప్రార్థించి సంఘంలో నాలాంటి విశ్వాసంతో వాళ్ళు ప్రార్థించారు. నాకు కుమారుని ఇస్తాడు దేవుడు, ఎప్పటికైనా నా కుమారుణ్ణి నేను ఆయన సేవకు సమర్పించుకుంటానని. పాల్ ఆయన పేరు. మరి కుమార్తె అక్స, వీరిరువురికి సంతానం 12 సంవత్సరాలతో జరిగిందండి. దేవునికి స్తోత్రం. నాకు 9 సంవత్సరాలకు దేవుడు బిడ్డను అనుగ్రహించినాడు. ఆమెకు 12 సంవత్సరాలకు ఇచ్చాడు దేవుడు.
వారు ఇప్పటికీ దేవుని సేవలోనే ఉంటున్నారు. అల్లుడు ఉద్యోగం చేస్తున్నప్పటికీ సండే వాక్యాలు చెప్తూ ఉంటాడు. అక్కడక్కడ గ్రామాలకు కూడా అప్పుడు సమయం వచ్చినప్పుడు వెళ్తూ ఉంటాడు. తర్వాత రెండవ కుమార్తె సంగతికి వచ్చేసరికి చాలా భయంకరమైన సంఘటన జరిగిందండి. అది నేనైతే భరించలేకపోయినాను. మరి సటానిక్ పవర్స్ తో ఆమె ఒకసారి ఏం జరిగిందంటే వెళ్తూ ఉంటే పడింది, యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయి ఒక బండిని ఏదో తప్పించబోయి పక్కన పడింది. ఇక్కడ తల పగిలిందండి. తల అంటే ఇక్కడ ఫోర్ హెడ్ దగ్గర పెద్దగా కొంచెం పిచ్చుకుంది. విత్ ఇన్ అవర్స్ లో తీసుకెళ్ళి ఒక న్యూరాలజిస్ట్ ఆయన దగ్గరికి వెళ్తా అని చెప్పాడు. ఈ అమ్మాయికి చాలా లోతుగా దెబ్బ తగిలింది. మేము చెప్పలేము 24 hours ఈమె బ్రతుకుతో లేదో. మేము పేరు రాసి ఇచ్చి మా దగ్గరతో నా కుమారుడు నా కుమార్తెతో సిగ్నేచర్స్ తీసుకొని సర్జరీ చేశారు. 8 గంటలు 6 గంటలు ఎంతో సర్జరీ చేశారు. అది నాకు చెప్పలేదు. తర్వాత ఒక 3-4 రోజులైన తర్వాత హెయిర్ అంతా ఆమెకి తీసేశారు, గుడ్డు చేశారు. అసలు బ్రతకదు అని చెప్పారు. నాకు 3 రోజులు 4 రోజులు అయిన తర్వాత చెప్తే తీసుకెళ్ళారు. నువ్వు ఏం భయపడద్దు, అక్కడ చిన్న యాక్సిడెంట్ అయింది, నువ్వు చూసినా గుర్తుపట్టలేమమ్మా అని చెప్పారు. అయినా వెళ్ళి చూశాను. చాలా నా హృదయం పగిలిపోయింది. నా బిడ్డ నేను అర్పించు ప్రభానైనా తండ్రి, నువ్వు రక్షించకపోతే నా బిడ్డ లేదు అని నేను చాలా మొరపెట్టిన దేవునికి ఎక్కడంటే అక్కడ పడిపోయి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ అదే దాంట్లో ఉన్నాను. నన్ను వారం 10 రోజులైన తర్వాత కూడా నన్ను గుర్తుపట్టలేదు నా బిడ్డ. ఎంఎస్సి ఎంబీడీ చేసింది తిరుపతిలో. బయోకెమిస్ట్రీలో తీసుకుంది గ్రూప్. ఆ విధంగా నా భర్త చనిపోయిన తర్వాత ఇది ఒక పెద్ద శ్రమ వచ్చింది. దేవా, ఈ పరీక్ష నేను ఎలా నేను మరి ఎదురెక్కాలని దేవుని ఎక్కువ ప్రార్థించాను. మెల్లమెల్లగా దేవుడు ఆమెను స్వస్థపరుస్తూ వచ్చాడు. తిరిగి ఆమెకు మరి అప్పుడు కూడా కేజీఆర్ చెప్పాను, నా పాపకు ఇలా అయింది అంటే ప్రార్థిస్తాం కేజీఆర్ ధైర్యంగా ఉండని చెప్పి. తర్వాత ఆమెకు వెంట్రుకలన్నీ వచ్చాయి. తర్వాత వివాహం జరిగింది. వివాహం కూడా డాక్టరేట్ చేశాడు అబ్బాయి, మంచి విశ్వాస అబ్బాయి కూడా దేవుడు కృప చూపించినాడు. మన రెండవ అల్లుడు కూడా మంచి దేవుల్లో ఉండే కుటుంబమే. ఆ విధంగా అసలు నేనైతే నేను ఊహించలేదు ఆమె బ్రతుకుతుందని. ఇప్పుడు మంచిగా అయిపోయి ఆమె కేవీఆర్ కాలేజీలో, నేను చదివిన కాలేజీలోనే బయోకెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తుంది. అయితే అది గవర్నమెంట్ పోస్ట్ కాదండి, మామూలు అది ఏమంటారు, ఏదో తాత్కాలికమైనటువంటి 2 years నుంచి జాబ్ చేస్తుంది. ఒకవేళ దైవ చిత్తం అయితే దాంట్లో వాళ్ళు కూడా చేసేయచ్చు, గవర్నమెంట్ పోస్టుల కింద కూడా మార్చగలరు. ప్రభు పేట ప్రార్థన చేస్తాం. వారి కోసం మీరు కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఆ 2 కోసం. వారికి మాత్రం సంతానం లేదు. ఇప్పుడు మ్యారేజ్ 8 years అయింది. అమ్మాయికి విశ్వాస, అబ్బాయి పేరు విశ్వాస, అమ్మాయి పేరు రిప్కా. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నారు. కుమారుడు 2019లో మ్యారేజ్ చేశాము. ఆ అబ్బాయి మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. తర్వాత భార్య వచ్చి అమ్మాయి కూడా బీటెక్ చేసింది, జాబ్ లేదు. కానీ అతి త్వరలో 2 yearsలోనే అబ్బాయి దేవుడు ఇచ్చినాడు మాకు. మరి మా భర్త పేరు ఆల్ఫ్రెడ్, అందుకోసము మా బిడ్డాలుడు వాళ్ళ కొడుకుకి మాత్రం ఆల్ఫ్రెడ్ బినీల్ అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు. మా మనవడికి అమ్మాయి పెద్ద అమ్మాయి కొడుక్కి ఆల్ఫ్రెడ్ బినీల్ అని పేరు పెట్టుకున్నారు. రెండవ ఇప్పుడు కుమారుడికి జన్మించిన అబ్బాయికి ఆల్ఫ్రెడ్ సమర్థ్ అని పేరు పెట్టుకున్నారు. తర్వాత నేను అసలు ఈరోజు మీ ఎదుట వచ్చి సాక్ష్యం చెప్పలేనేమో అని సైతాన్ గాడు
నన్ను లాక్కొని పోయినాడు. 2 విషయాలు జరిగినాయి. అదేంటంటే మీకు చెప్పాలని నేను మర్చిపోతానేమని గుర్తు చేసుకున్నాను. అదేంటంటే 2 మంత్స్ నుంచి థర్డ్ మంత్ అండి ఇది. నాకు ఆహ్, ఒక వీపులో నుంచి చెస్ట్‌లోకి ఈ ఒక చాలా గుద్దినట్టుగా నొప్పి, చాలా పెయిన్ వస్తుంది. ఏంటో అని హైదరాబాద్‌లో ఓ డాక్టర్ దగ్గరికెళ్తే ఆయన ఇదేమన్నా హార్ట్ పెయిన్ ఏమని కార్డియాలజీకి తీసుకెళ్లారు. కార్డియాలజీ డిపార్ట్మెంట్‌లో ఆయన చూసి ఇది కార్డియాక్ కానే కాదు. అన్ని టెస్టులు చేశారు. వాటికి సంబంధించింది కాదు. మరి ఆర్థోపెడిక్ ఏమన్నా చూడండి, భుజం నొప్పి అంటున్నారు గదా! అని ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికెళ్తే ఆయన ఏమన్నాడు, ఇది మజిల్ స్పామ్ ఏమో ఉండొచ్చేమో. మీరేమన్నా ఎక్కువ బరువులు ఎక్కారా మోసారా అన్నాడు. ఏం లేదండి బాబుని ఎత్తుకునేదాన్ని అనండి. ఆ పని చేయొద్దమ్మా అన్నారు. మందులిచ్చారు. సరే ఫస్ట్ డేనే మార్నింగ్ మందులు, మధ్యాహ్నం మందులు వేసుకున్నాను. రాత్రికి రాత్రి ఇచ్చిన టాబ్లెట్ వేసుకోగానే ఇంతింత లావు గుల్లలు ఈ చెస్ట్ నిండా లెఫ్ట్ సైడ్ ఒకటే సైడ్ వీపు మీద భయంకరమైన ఇవి వచ్చాయండి. మీరు చూసుంటారేమో. పెద్దమ్మవారు అని అంటుంటారు చూడండి. స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ లాంటివి. అలాంటి గుల్లలు నున్నగా పింక్ కలర్‌లో వచ్చాయి. 1, 2 గాదు. చాలా ఈ సైడ్ అంతా బ్యాక్. ఇంగా నొప్పి భరించలేక ఆ రాత్రంతా ఏడ్చి ప్రభువా! నాయనా వృద్ధాప్యంలో గూడా నాకు ఇదేంటి నాయనా అని ఆయన పాద సన్నిధిలో ఏడ్చి ప్రార్థిస్తున్నానండి. ఇప్పటికి గూడా నాకింకా సంపూర్తిగా పోలేదు. అయితే ఆ దేవుని కృప ఏంటంటే గుల్లలు నున్నగా ఇట్లా మనం కాలిన తర్వాత బొబ్బలెలా వస్తాయో అలా వచ్చాయి అన్నీ గూడా. అవి పగిలి దాంట్లోంచి రక్తం గాని, నీరు గూడా వచ్చేది కాదు. పగిలిపోయి చర్మంలో కలిసిపోతూ వచ్చాయి. మరి ఆ డాక్టర్ దగ్గరికెళ్తే ఆయన ఈ వ్యాధిని షింగిల్స్ అంటారండి అని చెప్పారు. షింగిల్స్ SHINGLES. ఇది చిన్నప్పుడు మీకు చికెన్ పాక్స్ అలాంటి వ్యాధి వచ్చినప్పుడు ఆ బ్యాక్టీరియా చనిపోదు. ఆ బ్యాక్టీరియా మీలో ఉండి మీ ఇమ్యూనిటీ తగ్గినప్పుడు, లేకపోతే మీ వయసు పెరిగినప్పుడు అప్పుడు తిరిగి కనిపిస్తుంది అన్నారు. అయితే చాలా బాధపడ్డానండి. నిద్ర లేని రాత్రులు అంటే సుమారు ఒక నెల రోజులు నిద్ర లేదు. ప్రార్థన, బైబిల్ ప్రార్థన. దేవా నాయనా శ్రమ నన్ను తీసేయి దేవుడా అని ప్రార్థించలేదు గానీ, ఇది ఎదుర్కోవడానికి నాకు శక్తిని ప్రభువా అని ప్రార్థించాను. సరే అపోస్తలుడైన పౌలు ఏమని మనకి చెప్పాడు గదండీ! రోమాపత్రిక 8వ అధ్యాయము 18వ వచనంలో మనం గమనించినట్టయితే వాడి ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాము. కాబట్టి ఈ శ్రమలన్నీ ఏ మాత్రము ఎన్నతగినవి కావు. దేని ముందు మన ఎడల ప్రత్యక్షం కాబోయే ఆయన మహిమ ఎదుట. కాబట్టి ఆ మహిమ కోసం మనం ఎదురు చూస్తే ఈ శ్రమలన్నీ పోతాయి. ఇవన్నీ మరి త్రుటి కాలంలో దేవుడు తీయగల శక్తివంతుడు. మరి అదే అధ్యాయంలోనే మరి 8:28లో గమనిస్తే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మరి అంటే ఇవి కేవలము సంబంధించిన మేలులే కాదు కానీ ఇది నేను అనుకుంటాను ఈ మేలులు ఏ మేలులంటే ఆత్మీయమైన మేలులు మనం పరలోక రాజ్యంలో చేరి ఈ శ్రమలన్నీ అన్నదగినవి కాదు. అక్కడ మనకు ఆకలి దప్పులు లేని ఆ రాజ్యంలో దేవుడు మనకు ఇస్తాడు. అవన్నీ మనకు సమస్తం సమకూడి జరుగుతాయని నా భావన. నేను కూడా అదే అనుకుంటున్నాను. మరి అక్కడ వాడబారని దొంగలు ఎత్తుకోపోయినటువంటి అలాంటి మేలులు మనకు దేవుడు ఇస్తాడు. కాబట్టి ఇది మరి ఈ విధంగా చాలా పోరాడుతున్నానండి దాంతో. ఈ విషయం కూడా తేజాకి చెప్పాను, నా ఫ్రెండ్‌కి. ఆమెతో కూడా చెప్పాను, ప్రార్థించమన్నాను. తప్పక ప్రార్థిస్తున్నాను. మరి మొన్న కూడా అడిగారు ఎలా ఉంది అని. పర్వాలేదు కొంచెం తగ్గింది. కానీ పూర్తిగా పోలేదు. ఇంకా ఉంది.
చాలా నొప్పి, పిన్నింగ్ పెయిన్ కుచ్చుకుంటూ ఉంటుంటది. ఆ నొప్పి భరించలేక రాత్రులు మూలుగులు. మరి ప్రక్కన పిల్లలు వాళ్ళు బాధపడుతున్నారు, నన్ను చూసి ఏడుస్తున్నారు. మరి వెళ్ళి డాక్టర్ని అడిగాను, ఏమయ్యా ఇది తగ్గదా అంటే యాంటీబయాటిక్స్ ఒక 5 డేస్ ఇచ్చారండి. అదే అండి దీనికి మందు. 5 డేస్ యాంటీబయాటిక్స్ ఇచ్చారు. అంటే అది విస్తృతం కాకుండా మీరు మాత్రమే తప్పకుండా భరించాల్సిందే, అది తప్పదు అని చెప్పారు. సరే ప్రభా, అయితే ఒక ఇది కొంచెం బలం రావడానికి, కొంచెం నొప్పి తగ్గడానికి కొన్ని మాత్రలు ఇచ్చారు. ఆ మాత్రలు తీసుకుంటూ ఉన్నాను. ప్రభు కృప వలన దినంకి ఆయన నాకు స్వస్థత ఇస్తున్నాడు. కేజీఆర్ చెప్పి నేను అనుకున్నాను, అసలు నేను గ్లౌజ్ కూడా వేసుకోలేని పరిస్థితి అండి. ఏ మ్యారేజెస్కి వెళ్ళేదాన్ని కాదు, చర్చిలకు కూడా వెళ్ళలేకపోయినాను. ఇంటిలో ఉండే ఆన్లైన్ వార్తలు చూస్తూ ఉండేదాన్ని. కానీ ఒక 2 వారాల నుంచి కష్టమైన ఆ లూజ్ బ్లౌజ్ బిగించుకొని చర్చికి వస్తూ వచ్చాను. తర్వాత ఆ విధంగా జరుగుతుంది. దేవుని కృప వల్ల నేను దాని నుంచి బయటకు వస్తున్నాను. ప్రార్థించండి. మరి మీరు కూడా నా కోసం, మా కుటుంబం కోసం మరి ప్రార్థించండి. తర్వాత 2 రోజుల్లో కూడా నేను మా ఇంట్లో చాలా పెద్ద సమస్య వచ్చింది. అదేంటంటే నా కుమారుడు పిల్లోడు మనమడు చిన్న పిల్లవాడికి ఒక 5 డేస్ బ్యాక్ కర్నూలు హైదరాబాద్లో ఉన్నాం మేము. అక్కడ ఉన్నప్పుడే ఆ పిల్లవాడికి అటాక్ వచ్చింది. ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. దగ్గు వచ్చింది చాలా. దగ్గు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన నెబులైజేషన్ చేశాడు. నెబులైజర్ పెట్టించినాడు ఒక 15-20 మినిట్స్. ఇది పోకుండా, చాలా విస్తృతంగా పోకుండా జాగ్రత్తగా ఉండండి చెప్పాడు. ఆ విధంగానే ఉన్నాము మేము. బిస్కెట్స్ అవన్నీ ఏమి లేకుండా చూసుకుంటున్నాము. కానీ మొన్న నా బిడ్డ భువనేశ్వర్లో ఉందని చెప్పాను కదండి. వారు మా అల్లుడు ఇంజనీర్గా ఉన్నారు. ఆయనకు ఇక్కడ కొత్త కంపెనీలు ఇక్కడ జాబ్ వచ్చింది. షాద్ నగర్ అక్కడ వచ్చింది. వాళ్ళు షిఫ్ట్ అయ్యారు ఒక 1 మంత్ బ్యాక్. ఇక్కడికి వచ్చేసారు. అంత ఇల్లు సర్దుకున్నారు. నేను కొన్ని రోజులు ఉండిపోవాలని పాప కోరితే నేను, నా కొడుకు, కోడలు, చిన్న బాబు కూడా వచ్చాము. ఇక్కడ చాలా చలి ఉందండి. చాలా భయంకరమైన చలి. ఆ చలికి ఏమైందో పాపకు మరి యెస్టర్డే నైట్ కరెక్ట్‌గా 2 గంటలకు పిల్లవాడు చాలా ఏడుస్తున్నాడు. దగ్గలేక మమ్మీ, డాడీ అనలేకపోతున్నాడు. ఎక్కువ ఏడుస్తున్నాడు. మేమందరం లేచి కూర్చున్నాము. భయంకరంగా దిగులు, చింత. ఏంటి నాన్న ఇదేంటో, మరి ఊరు కొత్తది, మాకు తెలియదు, అసలు ఎవరు డాక్టర్లో కూడా తెలియదు అనేసి అల్లుడు ఫోన్ చేసి వాళ్ళని ఆఫీస్లో అడిగితే ఎవరో ఒక హాస్పిటల్ అడ్వైస్ చేశారంట. తీసుకొని కార్లో వెళ్ళి అబ్బాయిని అక్కడ వెళ్తే అక్కడ అతను చెప్పాడు, ఆ డాక్టరు, ఈ అబ్బాయి కొంచెం ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది, నెబులైజేషన్ చేయాలి, నెబులైజర్ కొనుక్కోరండి అని నెబులైజర్ తీసుకొచ్చి మందులు కలిపి నెబులైజర్ చేశారు. అంతవరకు మేము కన్నీళ్లతో దుఃఖించి ప్రార్థిస్తున్నాం. నేను, నా పెద్ద బిడ్డ, వాళ్ళు ముగ్గురు మాత్రం బాబుని తీసుకొని వెళ్ళారు. ఆ రోజు చాలా దుఃఖం, భయమైందండి. చిన్న పిల్లవాడు, 2.5 సంవత్సరం వాడికి, 2 years 8 months అవుతుంది అనుకుంటాను. మరి వచ్చిన తర్వాత కొంచెం తేరుకున్నాడు. శ్వాస పట్టుకోలేకపోతున్నాడు చాలా భయంకరంగా. అందుకని నేను అనుకున్నాను, మరి దేవుడు ఏదో నాకు సాక్ష్యం చెప్పకుండా ఈ సాతాను యోబుకి ఇచ్చిన శ్రమలు నాకు ఇచ్చినట్టుగానే దేవుడు ఇది కూడా ఇచ్చినాడేమో అని అనుకొని, అయ్యా నిశ్చితం నేను అనుకొని ఏమనుకున్నా అంటే కెజియాకు ఫోన్ చేసి, నేను రాలేనమ్మా, నేను ఈసారి చెప్పలేను, ఇంకోసారి నా నేమ్ రాయండి అని చెప్దాం అనుకున్నాను. కానీ దైవము నాకేం చెప్తున్నాడు లోపల, వద్దు, అది తగ్గిపోతుంది, నువ్వు చెప్పాలి సాక్ష్యం అని ఒక పరిశుద్ధాత్మ నన్ను గద్దిస్తున్నాడు లోపల. సరే ప్రభు అని ప్రార్థించినాను. అబ్బాయి కొంచెం కోలుకున్నాడు. ఈరోజు వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఇక్కడ పాప దగ్గర ఉండి ఈ సాక్ష్యాన్ని మీతో పంచుకున్నాను. మరి నా జీవితం అంతా దేవుడు నాకు ఎన్ని మేళ్ళు చేసినాడు. ఆ దేవుడికి నేను ఎప్పుడు కృతజ్ఞత కలిగి జీవించాలని కోరుకుంటున్నాను. మరి నాకు ఇప్పుడు 73 years అయిపోయిందండి. 73 years అయిపోయి 74లో మొన్ననే October 10th నేను కొత్త సంవత్సరంలో
పెట్టాను. అడుగు పెట్టక ముందే నెల నుంచే నాకు ఈ శ్రమ ప్రారంభమైంది. అయినా నేనేం భయపడలేదు. నా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అమరప్రసాద్ రెడ్డి గారికి, మీ అందరికి వందనాలండి. నేను ఏదైనా తప్పులు ఒకవేళ దొర్లుంటే కూడా నన్ను క్షమించండి. మరి చివరిలో ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న వచనంకు పాడి నేను నా సాక్ష్యాన్ని ముగిస్తానండి. ఈ విధంగానే నేను ప్రభులో నిరంతరం జీవించాలని, నా కోసం కూడా నా మరణం వరకు నేను ప్రభులో ఉండాలని మీ ప్రార్థనలు నన్ను జ్ఞాపకం చేసుకోమని. నేను మీ అసెంబ్లీ నాకేం కొత్త కాదు. ఒకవేళ కేజీఆర్తో నేను పంచుకోలేకపోయినాను, కానీ చాలా ఉమెన్స్ రిట్రీట్స్ ఇవన్నీ నేను చూస్తుంటాను ఆన్లైన్లో. గాస్పెల్ మినిస్ట్రీ, గాస్పెల్ చర్చ్ అని ఉంది కదా, దాంట్లో చూస్తుంటాను. మీ మెసేజెస్ అప్పుడప్పుడు వింటాను. తర్వాత మరి ఏంటి పిల్లలు తీసుకెళ్ళి పరిగెత్తి అవన్నీ ఇస్తుంటారు. క్విజ్ ప్రోగ్రామ్స్ లో చూసి నవ్వుకుంటుందండి. అప్పుడప్పుడు చూస్తుంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి అమ్మగారికి, మీ పెద్దలకి అందరికి వందనాలు చెల్లిస్తున్నా. లాస్ట్ ఒక చిన్న వచనం పాడి ప్రార్థిస్తానండి. చిన్న ప్రార్థన. ఇదే నా కోరిక గమాలిక నవజీవన రాగమాలిక. ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక. ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక. యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని, యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని, క్రీస్తు యేసుతో సింహాసనము పైకెగసి కూర్చోవాలని, పైకెగసి కూర్చోవాలని. ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక. ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక. నవజీవన రాగమాలిక. ఇది ఎందుకంటే నాకు ఇష్టమైన ఈ వచనం అండి. దేవుడిని ఎప్పుడు నేను కోరుకుంటాను ఏమంటే, నా యాత్ర ముగించిన తర్వాత ప్రభా ఇదిగో నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను ప్రభు అని చెప్పి ఆ సమయాన్ని దేవుడు నాకు నాయన, నా భర్త కూడా చాలా త్రుటిలో దేవుడు ఆయన పిలుచుకున్నాడు. ఏ జబున పడలేదు, ఏం చేయలేదండి. ఒక నిమిషంలో ఆయన ప్రభు దగ్గరికి పోయినాడు. కాబట్టి దేవుడు నాకు అవకాశం ఇచ్చిన సమయం కోసము మీ అందరు విన్నందుకు మీ అందరికీ, మరి నాకు ఇచ్చినటువంటి అమ్మగారికి, అన్నగారికి వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థనతో ముగిస్తున్నాను. మహోన్నతుడా, మహాగణుడా, నిత్య నివాసి, పరిశుద్ధుడా, మీ గణనామకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. నాణ్యుడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు తండ్రి, మారణ దేవుడు ప్రభా, మహాదేవుడు నాయన తండ్రి. అవును నాయన ప్రభా తండ్రి, మమ్మల్ని మీ అరచేతిలో చెక్కుకున్న దేవుడు ప్రభా. అపవాది ఎంతగానో ఎత్తులు వేస్తూ మమ్మల్ని మృంగాలని వాడు చూస్తూ ఉండగా ప్రభా, వాడు గాలం వేసి పట్టుకుంటాడు. మీ వాక్యంలో ఉంది ఆయనను తండ్రి ప్రభా, మీ హస్తంలో మమ్మల్ని ఉంచుకొని, నన్ను ఉంచుకొని ప్రభా, ఈ విధంగా తండ్రి నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి, కొన్ని మాటలు చెప్పడానికి మీరు నాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సరైన పౌలు చెప్పినట్టుగా తండ్రి నాయన తండ్రి, మా ఎదుట ప్రత్యక్షం కాబోయే దాని ముందు ఈ శ్రమలు, ఇట్టి శ్రమలు ఎన్నో తగినవి కావని. అవునయ్యా, ఇవన్నీ కూడా ప్రభా తండ్రి
ఆయన కొంతకాలమే ఉంటాయి తండ్రి. నాయన తండ్రి నాయన ప్రభా, మీ సన్నిధికి వచ్చినప్పుడు తండ్రి ఇవన్నీ మేము మర్చిపోగలం నాయన. అన్ని మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయినా మీ దాసుతో తండ్రి ప్రభా, మీరు చేపట్టినటువంటి నాయన ప్రభా, నాయన ఈ సంఘాన్ని బట్టి మీకు వందనాలు. బిడ్డలు ఎంతో ఉన్నతమైన ప్రార్థనలు ప్రార్థించారు తండ్రి. వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా సంఘాన్ని ఇంకా అభివృద్ధి పరచండి తండ్రి. నాయన ఎంతో మంది ప్రభా మరి జబ్బులతో ఉన్నట్టుగా వింటున్నాము నాయన. అవన్నిటిని తొలగించి తండ్రి చక్కటి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. అన్నగారి కోసం ప్రార్థిస్తున్నాం. ఆయనకు నాన్న ఆరోగ్యం కూడా తీసివేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా, ఈ విధంగా జూమ్ లో ఎంతమంది అయితే ప్రభా మీ వాక్యాలను తండ్రి వింటున్నారు, ఎంతమంది వాక్యాలు చెప్తున్నారు, ఎంతమంది తండ్రి నాయన ప్రభా మీ సన్నిధిలో సంతోషిస్తున్నారు తండ్రి. మాకు సంతోషం మీ సన్నిధిలోనే కదా ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ దేవా, మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఎక్కబడి గుంపులో మేమందరి ప్రభా మా సంఘాలతో మీ దగ్గరికి వచ్చిన కృపను అనుగ్రహిస్తామని నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో అడిగి వినయంగా వేడుకున్నాను గొప్ప తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా విజయమ్మ. ఆమేన్. వందనాలండి కేజే గారు. వందనాలు సిస్టర్. దేవునికి స్తోత్రం. ఇలాగూ కేఎస్కేజే ద్వారా చక్కని సాక్ష్యాన్ని వినడానికి దేవుడు కృప చూపించారు. కర్నూలు మేము చదువుకునేటప్పుడు 3 కేజీలు ఉండేవాళ్ళు. గుర్తుకు పిలుచుకునేవాళ్ళం. ఖమ్మం కేజీ అంటే మా ఫ్రెండ్, ఇప్పుడు సాక్షి ఫ్రెండ్. కర్నూలుకి సత్యమక్క కూతురు. అమ్మాయికి కేజీ అని పేరు పెట్టేవాడు. ఇంకా నా పేరు ఎలాగో అనంతపూర్ కేజీ అని ఇలా గుర్తింపు కొరకు అనుకునేవాళ్ళం. చాలా చక్కని మంచి సింగరు కేజీ. ఇప్పటికంటే కూడా ఇప్పుడే ఈ వయసులోనే ఇలాగ పాడగలుగుతుందంటే చిన్న వయసులో ఇంకా చక్కగా పాడేది. అలాగ దేవుడు మంచి గాత్రాన్ని నా బిడ్డకు దేవుడు ఇచ్చాడు. చాలా లాంగ్ హెయిర్, చాలా పొడుగాటి జడ వేసుకునేది. చాలా ముచ్చటగా అనిపించేది. మంచి బ్లాక్ బ్యూటీ దేవుడు. ఇప్పుడు కొంత అనారోగ్యాన్ని బట్టి అలా ఉంది, కానీ చాలా చక్కని సౌందర్యం కలిగిన బిడ్డగా ఆ బిడ్డను దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసంలో తప్పిపోకుండా వివాహ జీవితంలో కూడా తనలాంటి భక్తి గల జీవితం కలిగిన భర్తను తనకి ఇవ్వడం, పిల్లలు కూడా విశ్వాసంలోకి రావడం, చక్కగా చదువుకోవడం, ఇవన్నీ కూడా మనం విన్నాము. ఇదంతా దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించిన ఆత్మీయ ఉద్యోగ విషయంలో కూడా దేవుడు ఎంతగానో కాపాడి ఆ క్రిస్టియన్ స్కూల్లోనే తన సాక్షిగా ఉండి అనేక మందిని ప్రభు కొరకు రాబట్టడానికి ప్రభు తనకి ఇచ్చిన కృప ఎంతో గొప్పది. తనకు కలిగిన ఆ యొక్క